ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఒక మెట్టు దిగి ఆలోచించు అంటారు కదా. అర్థం చేసుకునే వారి కోసం ఎన్ని మెట్లైనా దిగొచ్చు, కానీ ఎన్ని మెట్లు దిగినా అర్థం చేసుకోని వారి కోసం ఆలోచించి లాభం లేదు. ఇంకా దిగితే వారి దృష్టిలో మనం దిగజారిపోతాం. మన జీవితంలో ఎవరినైనా ఇష్టపడితే భయపడకూడదు, భయపడితే ఇష్టపడకూడదు. కానీ ఇష్టపడుతూ భయపడుతూ బాధపడే పరిస్థితి మాత్రం తీసుకురాకూడదు. దీనివల్ల ఏం ప్రయోజనం ఉండదు. వేలు ఎత్తి చూపిన వాళ్ళనే చేతులు ఎత్తి దండం పెట్టేలా చేసుకోవాలి. దానికి ఉన్నతితో కూడిన స్థాయి కావాలి. దానికై నిరంతర శ్రమ, అకుంఠిత దీక్ష కావాలి. మిగతావి అన్నీ మనకు అనవసరం. ఎవరైనా ఒక్కసారి ఏదైనా చెప్పినప్పుడు ఈ చెవిలో చెప్పింది ఆ చెవిలోంచి వదిలేయకుండా అవతలి వాళ్ళ మనస్తత్వం ఇలాంటిది అని జీవితాంతం గుర్తుంచుకోవాలి. ఈ ప్రపంచంలో మంచికి దారి తీసే మార్గం కఠోరమైనది, అమిత ప్రయాసలతో కూడుకున్నది. మంచి వాళ్ళకే పరీక్షలు ఎక్కువ. చితి ప్రాణం లేని కట్టెను కాలుస్తుంది, దిగులు ప్రాణమున్న మనిషిని నిలువునా కాలుస్తుంది. మోసగాన్ని గుర్తించకపోతే ఒక్కసారి మోసపోతావేమో, కానీ మంచివాణ్ణి గుర్తించకపోతే జీవితాంతం నష్టపోతావు. చిన్నప్పుడు బాధ వస్తే అమ్మా నాన్నలను గుర్తు తెచ్చుకున్న మనకి 20 ఏళ్లు వచ్చాక తల్లిదండ్రులు వాళ్ళ బాధని చెప్తే మనకి బాల్యంలో వాళ్ళు ఇచ్చిన ధైర్యం, ప్రేమ తిరిగి ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఇచ్చేద్దాము. కొన్నిసార్లు నీకు నువ్వే భుజం తట్టుకోవాలి. ఎందుకంటే తట్టేవారి కంటే నెట్టేవారే ఎక్కువ ఈ లోకంలో. కొన్నిసార్లు నీకు నువ్వే నవ్వించుకోవాలి. ఎందుకంటే నవ్వించే వారి కంటే నవ్వుల పాలు చేసేవారే ఎక్కువ ఈ లోకంలో. కొన్నిసార్లు నీకు నువ్వే ఓదార్చుకోవాలి. ఎందుకంటే ఓదార్చే వారి కంటే ఏమార్చేవారే ఎక్కువ ఈ లోకంలో. గర్వంతో ఉన్నావంటే గతాన్ని మర్చినట్టు, కృతజ్ఞతతో ఉన్నావంటే కష్టం గుర్తించుకున్నట్టు, సంతృప్తిగా ఉన్నావంటే సమస్యను సాధించినట్టు. ఏమి తెలియని వాళ్లకు అన్ని చెప్పగలం, అన్ని మంచి చెడ్డలు విద్యా బుద్ధులు నేర్పించగలం, ప్రేమాభిమానాల గురించి తెలియచేయగలం, ఒక మంచి మార్గంలో పెట్టగలం. కాని అన్ని కష్ట నష్టాలు తెలుసుండి, మంచి చెడులను తెలుసుండి అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళని ఎవరూ బాగు చేయలేరు. ఆ దేవుడు కూడా బాగు చేయలేడు. తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు, ఏం మాట్లాడకూడదో తెలిసినవాడు వివేకవంతుడు. మూర్ఖుడి చేతిలో పుస్తకం అంధుడి చేతిలో అద్దం లాంటిది. ఆలోచనల్లో స్వచ్ఛత ఉంటే తడుముకోక ప్రవహిస్తుంది మదిలోంచి మంచి మాట. త్రికరణ శుద్ధిగా ప్రయత్నం ఉంటే ఆటంకాల కంటకాలు సైతం దారి తొలగి నడవమంటాయి. అందని వాటికి గాలం వేస్తూ అనుమానంతో అభద్రతతో చలించటం కన్నా అడ్డొచ్చి గాయం చేసిన ప్రతి రాయిని రాబోయే గెలుపుకు మెట్టుగా భావిస్తూ పేర్చుకుంటే గుండెలో నిండిన విశ్వాసమే గెలుపు వైపు మళ్లిస్తుంది, నమ్మిన గమ్యాన నిలుపుతుంది. నీటిలో పడ్డ ప్రతివాడు చనిపోడు, ఈత రానివాడు మాత్రమే చనిపోతాడు. అలాగే సమస్యలలో ఉన్నవాడు ఓడిపోడు, పరిష్కారానికి ప్రయత్నించని వాడు మాత్రమే ఓడిపోతాడు. ఒక పనిలో విజయం సాధించాలంటే ముందు దాన్ని ప్రేమించాలి. మనకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు అనేది ముఖ్యం కాదు, వాళ్ళు మన హితం కోరే వాళ్ళేనా కాదా అనేది ముఖ్యం. మనకు ఎంతమంది శత్రువులు ఉన్నారనేది ముఖ్యం కాదు, రోజు రోజుకి ఎంతమందిని తగ్గించుకుంటున్నాం అనేది ముఖ్యం. ఎలాగోలా బ్రతికితే చాలనుకునేవాడు అడ్జస్ట్ అయిపోతాడు, కానీ నేనిలాగే బ్రతకాలి అనుకునేవాడు ఫైట్ చేస్తాడు. పడిపోతున్న కొద్దీ పోరాటం నేర్చుకుంటాడు, ఓడిపోతున్న కొద్దీ వ్యూహం నేర్చుకుంటాడు.
వెన్ను విరిగే కష్టం వచ్చినా వీరునిలానే నిలబడతాడు, కాని చేతకాని వాడిలా ఏడుస్తూ కూర్చోడు. కన్నీరనేది కష్టం వచ్చినప్పుడు కాదు, వచ్చిన కష్టం పోయాక రావాలనేది వాడి సిద్ధాంతం. చిన్న చూపులు, అవమానాలు, ఎదురు దెబ్బలు ఎన్ని తగిలినా ఒకే ఒక్క గెలుపుతో అన్నిటినీ తుడిచిపెట్టేసే దమ్ము వాడిది. ఆ వాడు ఇక్కడే ఉన్నాడు, నీలో, నాలో, మనలో, ఇక్కడే. భయమని వరదకు అడ్డుకట్ట వేయడానికి ధైర్యమని ఆనకట్టను నిరంతరం నిర్మించుకోవాలి. ఆయుధం లేకుండా మనల్ని చంపగలిగే వ్యక్తి మనం అతిగా ప్రేమించిన వారై ఉంటారు, లేదా మనం ఎక్కువగా నమ్మిన వారై ఉంటారు. నీకో లక్ష్యం ఉండటమే కాదు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి. ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవించలేదని బాధపడకు, నీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకు. నిన్ను గౌరవించే అర్హత అతనికి లేదని తెలుసుకో. నీకు మర్యాద ఇచ్చేంత సంస్కారం అతనికి రాలేదని అర్థం చేసుకో. కష్టపడకుండా ఏదీ రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. మానవుడు ద్వేషంతో ధనవంతుడు కాలేడు, కోపంతో గుణవంతుడు కాలేడు, కాని మంచితనంతో మాత్రం మాధవుడు కాగలడు.